హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సమాచార హక్కు చట్టం 2005 దీనికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఈ ప్రాక్టీస్ బిట్స్ చూసే ముందు దీని గురించి కొంత మ్యాటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు రివిజన్గా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. మెయిన్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సమాచార హక్కు చట్టం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు ఇంగ్లీష్లో. సమాచార హక్కు పరిమితులు సాధ్యాలు పరిశోధించడానికి హెచ్సి సౌరి కమిటీ నియమించారు. ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన ఏ కమిటీ నియమించారంటే హెచ్సి సౌరి కమిటీ. నెక్స్ట్, ఈ చట్టాన్ని ముందుగా అమలు చేసిన మొదటి రాష్ట్రాలు వచ్చేసి గోవా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ 2004 చట్టాన్ని సవరణ చేసి సమాచార హక్కు చట్టం 2009 అమల్లోకి తెచ్చారు. ఇది ఓన్లీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్, భారత రాజ్యాంగం వచ్చేసి ఏ అధికరణ ద్వారా సమాచార హక్కు చట్టాన్ని చట్టబద్ధం చేయడం జరిగిందంటే 1950లో అధికరణ 19 ద్వారా ఆర్టీఐ చట్టం అనేది రూపొందించడం జరిగింది. నెక్స్ట్, ఆర్టీఐ బిల్ వచ్చేసి మే 12, 2005 పార్లమెంట్ ఆమోదం పొందడం జరిగింది. జూన్ 15 వచ్చేసి రాష్ట్రపతి ఆమోదం పొందడం జరిగింది. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 12, 2005 అమల్లోకి రావడం జరిగింది, జమ్మూ కాశ్మీర్ తప్ప. నెక్స్ట్ చూడండి. ప్రపంచంలో మొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని చేసిన దేశం ఏదంటే స్వీడన్ దేశం, 1776. సమాచార హక్కు చట్టంలో వచ్చేసి 6 అధ్యాయాలు ఉంటాయి, సెక్షన్లు 31 ఉంటాయి, షెడ్యూల్ వచ్చేసి 2 షెడ్యూల్స్ ఉంటాయి. అధ్యాయాలు ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి, సెక్షన్ల 31, షెడ్యూల్స్ వచ్చేసి 2 అధ్యాయాలు. చూడండి. ఫస్ట్ అధ్యాయం వచ్చేసి ప్రాథమిక అంశాల వివరణ, సెకండ్ అధ్యాయం వచ్చేసి అధికారాల యంత్రాంగాల విధులు, థర్డ్ వచ్చేసి కేంద్ర సమాచార కమిషన్, ఫోర్త్ వచ్చేసి రాష్ట్ర సమాచార కమిషన్, ఫిఫ్త్ వచ్చేసి సమాచార కమిషన్ విధులు ఉంటాయి. నెక్స్ట్, సిక్స్త్ వచ్చేసి ఇతరేతర నిబంధనల విషయాలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అధ్యాయం 1లో వచ్చేసి సెక్షన్లు వచ్చేసి 1, 2 ఉంటాయి. ఇదంతా దాని నిర్వచనాలు అనమాట. ఈ అధ్యాయం వచ్చేసి దానికి సంబంధించిన నిర్వచనాలు ఉంటాయి. నెక్స్ట్, అధ్యాయం 2లో ఏముంటాయి అంటే చూడండి, అధికార యంత్రాంగ విధులకు సంబంధించి ఉంటాయి. ఇది చూడండి. ప్రజా సమాచార అధికారుల నియామకం వచ్చేసి సెక్షన్ 5 అనమాట. సెక్షన్ 5 ఇదేం తెలియజేస్తుందంటే 100 రోజుల్లోపు సమాచారం అందివ్వడానికి ప్రజా సమాచార అధికారులు నియమించుకోవడం మరియు ప్రజా సమాచార సహాయ అధికారులు నియమించుకునేది ఎన్ని రోజుల్లోపు అంటే 100 రోజుల్లోపు నియమించుకోవాలి. నెక్స్ట్ చూడండి. సెక్షన్ 6 ఏం చెప్తుందో చూడండి. సమాచారం కోరుతున్న పౌరుడు ఎందుకు సమాచారం కోరుతున్నాడు, కారణము, వ్యక్తిగత వివరాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ సమాచారం ఇవ్వాల్సి వస్తే గ్రామ స్థాయిలో వచ్చే సమాచారం కోసం ఫీజు చెల్లించాల్సి, గ్రామ స్థాయిలో సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే మండల స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలంటే 5 రూపీస్ పే చేయాలి. జిల్లా స్థాయిలో వచ్చేసి 10 రూపీస్ అనమాట. బీపీఎల్ కుటుంబాలకు సంబంధించి ఏ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది సెక్షన్ 6 తెలియజేస్తుంది. సెక్షన్ 7 వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. పిఐఓ దరఖాస్తు స్వీకరించిన రోజు నుంచి 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి. ఇక్కడ పిఐఓ అంటే ఏంటంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనమాట. ఈ ఆఫీసర్కి సంబంధించిన సమాచారం స్వీకరించడానికి 30 రోజుల్లోపు ఇవ్వాలి. అదే అదనపు సమర్పిస్తే మటుకి 35 రోజుల్లోపు ఇవ్వాలి. ఇక్కడ 30, ఇక్కడ 35, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, ఒక వ్యక్తి ప్రాణానికి, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది అయితే 48 గంటల్లోపు సమాచారం అందించాలి. ఈ సెక్షన్లను ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం వచ్చేసి 3 సెక్షన్లు ఉంటాయి, 12 నుంచి 14 వరకు ఉంటాయి. ఇవి చూడండి. ఇక్కడ వచ్చేసి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు. ఇక్కడ సభ్యులు వచ్చేసి లోకసభ, రాజ్యసభ, ప్రతిపక్ష నాయకులు ఉంటారు. దీని కార్యాలయం వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. పదవి కాలం వచ్చేసి 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. ఇక్కడ రాష్ట్రపతి ఆదేశాల మేరకు తొలగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ 10 మంది మించకుండా సమాచార కమిషన్లు ఉంటారు. ఇక్కడ 10 మంది మించకుండా కమిషనర్లు ఉంటారు ఈ కేంద్ర సమాచార కమిషన్లో. ఇక్కడ ప్రధానమంత్రి ఉంటాడు. ఇక్కడ సభ్యులు వచ్చేసి లోకసభ, రాజ్యసభ, ప్రతిపక్షాలు. ఢిల్లీ వచ్చేసి కార్యాలయం. ఇక్కడ ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడిన కేంద్ర కేబినెట్ మంత్రి కూడా ఉంటాడు. అంటే ఇక్కడ అధ్యక్షత వచ్చేసి ప్రధానమంత్రి ఉంటాడు. ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడు. అదేవిధంగా తొలగించేది కూడా రాష్ట్రపతే. నెక్స్ట్, రాష్ట్ర సమాచార కమిషన్లు. దీంట్లో 15 నుంచి 17 వరకు ఉంటాయి. 3 సెక్షన్లు ఉంటాయి. ఇక్కడ అధ్యక్షత ఉండేది ముఖ్యమంత్రి. నియామకం వచ్చేసి గవర్నర్ నియమిస్తాడు. గవర్నర్ పేరు మీద కానీ తొలగింపు అనేది కూడా గవర్నర్ పేరు మీద తొలగింపు ఉంటుంది ఈ రాష్ట్ర సమాచార కమిషన్లో. సేమ్ పదవి కాలం కూడా కేంద్ర సమాచారాలు ఎలాగో ఇక్కడ కూడా అంతే, 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు. నెక్స్ట్, అధ్యాయం 5లో చూడండి. అధ్యాయం 5లో సెక్షన్ 20 ప్రకారము సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసిన, తప్పుడు సమాచారం ఇచ్చిన, సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకు వచ్చేసి ఆ అధికారికి వచ్చేసి రోజుకి 250 రూపాయలు చొప్పున లేదా 25,000 మించకుండా జరిమానా విధించడం అనేది జరుగుతుంది. కనిష్టంగా అయితే 250, గరిష్టంగా అయితే 25,000.
నెక్స్ట్ ఇవి కూడా చూసుకోండి. సెక్షన్ 18, 19 అప్పీల్ శిక్షణ సెక్షన్ 18 అప్పీల్ దాఖలు చేసే విధానం వచ్చేసి సెక్షన్ 19. ఒకసారి చూసుకోండి. టైం లేదు ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇది చూడండి 6వ అధ్యాయంలో చూడండి. 6వ అధ్యాయంలో సెక్షన్ 24 చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మానవ ఉల్లంఘన అయితే దరఖాస్తుకు అందిన 45 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించింది అయితే దరఖాస్తు అందిన వెంటనే ఎన్ని రోజుల్లోపు సమాచారం ఇవ్వాలంటే 45 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి. ఏ సెక్షన్ అంటే 24 సెక్షన్ 6వ అధ్యాయంలో. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇంకా వీడియో లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి చూడండి ప్లీజ్, లైక్ చేయండి. సమాచార హక్కు చట్టాన్ని మొదట ఏ రాష్ట్రంలో బీజం పడింది? సమాచార హక్కు చట్టం వచ్చేసి మొదట ఏ రాష్ట్రంలో బీజం పడింది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో. సమాచార హక్కు చట్టం మొదట ఏ నినాదంతో ప్రారంభమైంది? ఏ నినాదంతో ప్రారంభమైందంటే హమారా పైసా హమారా హిసాబ్ అనే నినాదంతో సమాచార హక్కు చట్టం అనేది ప్రారంభమైంది. సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చిన ఎన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ ఆఫీసులో సమాచారం ఇచ్చే వారి పేర్లు నమోదు చేయాలి? ఎన్ని రోజుల్లో అంటే 100 రోజుల్లో ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఇస్ 100. ఇక్కడ రాంగ్ ఇచ్చారు, ఆన్సర్ 100. నెక్స్ట్ ప్రపంచంలో తొలిసారిగా సమాచార హక్కు చట్టాన్ని చేసిన దేశం ఏది? ప్రపంచంలో తొలిసారిగా సమాచార హక్కు చట్టం చేసిన దేశం వచ్చేసి స్వీడన్ దేశం. నెక్స్ట్ కేంద్ర సమాచార హక్కు కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? కేంద్ర సమాచారంలో ఎవరు ఉంటారంటే చెప్పుకున్నాం కదా, రాష్ట్రపతి ఉంటాడు. సో రాష్ట్రపతికి తన నివేదికలు సమర్పించుకోవచ్చు. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లోపు సమాచార అధికారులను నియమించాలని అందుబాటులో? సేమ్ అదే బిట్ ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్ కేంద్రాలయం ఎక్కడుంది? దీని కేంద్ర కార్యాలయం వచ్చేసి ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్లు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడు. అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు ఉంటారు. నెక్స్ట్ 9వ వచ్చేసి కేంద్ర సమాచార కమిషన్ సిఫార్సు చేయక కమిటీలో చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి. నెక్స్ట్ 10th బిట్ చూడండి. సమాచార హక్కు చట్టం 2005 లోకసభలోని ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యుడు ఉండే కమిటీ ఏది? ఏ కమిటీ అంటే కేంద్ర సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్. నెక్స్ట్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లు ఎవరు నియమిస్తారు? రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వచ్చేసి గవర్నర్ నియమిస్తాడు. సో అక్కడ వైస్ చైర్పర్సన్ వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి అధ్యక్షత ఉంటాడు. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచార కమిషనర్ల పదవి కాలం ఎంత? 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర శాసనసభలోని ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యుని గల కమిటీ ఏది? రాష్ట్ర సమాచార కమిషనర్ నియామకం కమిటీ. ఇక్కడ రాష్ట్ర శాసనసభలోని ప్రధాన ప్రతిపక్ష సభ్యుని గల కమిటీ ఏదంటే రాష్ట్ర సమాచార కమిషన్ నియామక కమిటీ. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చిన తర్వాత రద్దయిన చట్టం ఏది? రద్దయిన చట్టం వచ్చేసి సమాచార స్వేచ్ఛా చట్టం 2002 ఫ్రెండ్స్. ఇది అమల్లోకి వచ్చినాక ఈ చట్టం అనేది రద్దయటం జరిగింది. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం 2005లో ఉన్న అంశాల సంఖ్య అంటే అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అంటే 6 అధ్యాయాలు ఉంటాయి. సమాచార హక్కు చట్టంలో అధ్యాయం 2 దేనికి సంబంధించింది? అధ్యాయం 2 దేనికంటే అధికార యంత్రాంగ విధులకు సంబంధించింది. నెక్స్ట్ 7th బిట్ చూడండి. సమాచార హక్కు చట్టం 2005 ఎప్పుడు ఆమోదించారు? రాష్ట్రపతి అయితే జూన్ 15, 2005. అదే పార్లమెంట్ అయితే మే 12, 2005. సో ఇక్కడ జూన్ 15, 2005 అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి కింద ఆప్షన్లు బట్టి మనం వెళ్ళాలి. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. అదే పార్లమెంట్ అయితే మే 12. నెక్స్ట్ 18th బిట్ చూడండి. సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చిన తర్వాత 120 రోజుల్లోగా ఆయా రాష్ట్రాల క్రింది వేటిని ప్రచురించాలంటే అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, పనులు, విధులు, పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన మార్గాలతో పాటు నిర్ణయ ప్రక్రియలను అనుసరించే విధానాలు, కార్యనిర్వహణలో పాటించే సూత్రాలు. ఇవన్నీ కరెక్టే. సో ఆన్సర్ ఈస్ 4th వన్. నెక్స్ట్ వచ్చేసి 19th బిట్ చూడండి. ప్రధాన సమాచార కమిషనర్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను రాష్ట్ర సమాచార కమిషనర్లను ఎవరు నియమిస్తారు? ఎవరినంటే గవర్నర్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఈస్ సెకండ్. నెక్స్ట్ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం ఎవరైనా వ్యక్తి కోరినప్పుడు కేంద్ర సమాచార కమిషన్ ఎన్ని రోజుల్లో సమాచారం అందించాల్సి ఉంటుంది? మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి అయితే 45 రోజులు సెక్షన్ 24 ప్రకారం. నెక్స్ట్ PIO అనగా ఏంటంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. నెక్స్ట్ 23 చూడండి. దీనికి ఆన్సర్ 2 అనమాట. పౌర సమాచార అధికారి సమాచారం ఇవ్వకపోతే ఎంత జరిమానా విధిస్తారు? చెప్పుకున్నాం ఫ్రెండ్స్. కనిష్టంగా 250, గరిష్టంగా అయితే 25,000 జరిమానా అనేది విధించడం జరుగుతుంది. అంటే ఈ జరిమానా ఎందుకు వేస్తారంటే తప్పుడు సమాచారం ఇచ్చినా, ఒకవేళ సమాచారం లేటుగా ఇచ్చినా కానీ ఈ జరిమానా అనేది వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ 24 చూడండి. ఏ దేశంలో సమాచారం అడిగిన వెంటనే ఇవ్వాలి? ఏ దేశంలో అంటే స్వీడన్ దేశంలో ఇవ్వాలి. నెక్స్ట్ అమెరికా దేశంలో సమాచారాన్ని పౌరులు ఎన్ని రోజుల్లో పొందుతారు? అమెరికా దేశంలో 10 రోజులు. నెక్స్ట్ మన రాష్ట్రం నుండి కేంద్ర సమాచార కమిషనర్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఎవరు? ఇది తీసేయండి రాంగు. నెక్స్ట్ 27 చూడండి.
సమాచార హక్కు చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు. అది ఏ ఆర్టికల్ అని అడుగుతున్నారు. ఏ ఆర్టికల్ అంటే 370 ఆర్టికల్ ఫ్రెండ్స్. నెక్స్ట్, దరఖాస్తులు కోరిన సమాచారం సాధారణమైతే ఎన్ని రోజుల్లో, ఒకవేళ జీవమరణాల సమస్య అయితే ఎన్ని రోజుల్లో ఇవ్వాలని అడుగుతున్నారు. సాధారణం అయితే 30 రోజుల్లో, జీవమరణాలకు సంబంధించి అయితే 48 గంటలు. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ 29 చూడండి. వేతనాలు, అలవెన్సులు, ఇతర సర్వీసులు నియమ నిబంధనలు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్కు ఎవరితో సమానంగా ఉంటాయి అంటే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్తో సమానంగా ఉంటాయి. నెక్స్ట్ 30 బిట్ చూడండి, లాస్ట్ బిట్ చూడండి. పౌర సమాచార అధికారి నిర్ణీత కాలంలో సమాచారం ఇవ్వకపోతే వీరికి ఫిర్యాదు చేయాలి. ఎవరికి ఫిర్యాదు చేయాలంటే ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, అప్పిలేట్ అధికారికి ఫిర్యాదు చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.